కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ దంపతులు నాగప్ప పెద్దక్క హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో తలలను పగలగొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు నడుపుతున్న ఇటుకల భట్టీలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్న గదిలోని బీరువా పగలగొట్టి ఉంది. వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నాగప్ప పెద్దక్క తాడిపత్రి రహదారిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని ఇటుకల భట్టి నడుపుతున్నారు. దంపతుల హత్యపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్వామి వచ్చినాడు, అత్త స్వామి కాడికి వచ్చాను వచ్చినాడు. స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో పోయి చూసినాడు. చూసానే ఇద్దరిని తలకాయ కొట్టి చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే నేను వచ్చినా, నేను లోపలికి పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లా కొల్లంగా అన్నారు. అవుట్స్కట్స్లో సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉందండి. అది కూడేటి నాగప్ప అని అయింది. రాత్రి పూట మంచం మీద ఇద్దరు పడుకున్నట్టుగానే ఉన్నారు. ఇద్దరు కూడా తెల్లవారుజాముకి చనిపోయి ఉన్నారు. ఆ రోకల బండ లాంటి కర్ర ఉంది. అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు బాయిలర్ లో వేసి తిప్పే కర్ర అనమాట. దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది. దానికి కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్ తో మెడిల్ చేయటం, ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం, చుట్టుపక్కల కారపొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు మేము వెరిఫై చేస్తున్నాం. ఈయన భార్య పెద్దక్క అని, ఈమె సెకండ్ వైఫ్, సహజీవనం చేస్తున్నాం 25 years నుంచి. అలాగే మొదటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పసుపుల మోట్లో ఉంటారట. వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాం.